నేనొక విషయాన్ని గమనించాను. ఈ దేశ యువత తన ఉద్యమానికి గోడి మీడియాని దూరంగా ఉంచింది. ఇది పసిపిల్లల కోపం కాదు, ఇది రాజకీయ పరిపక్వత. గత దశాబ్దానికి పైగా ఈ బీజేపీ ప్రభుత్వం, అది సిఏఏ వ్యతిరేక ఉద్యమమైన, మహిళా రెస్ట్లర్స్ ఛాంపియన్స్ చేసిన ఉద్యమమైన, రైతుల ఉద్యమమైన, విద్యార్థి ఉద్యమమైన, యు నేమ్ ఏ మూమెంట్, అన్నింటినీ ఒకే రీతిలో అణిచివేశాయి. వాదనలతో సమాధానం కాదు, చర్చలకు ఆహ్వానించి సమాధానం కాదు, ఉపశమనం ఇచ్చి సమాధానం కాదు, లేబుల్స్ వేసి దేశద్రోహులని, ఖలిస్తానీలని, అర్బన్ నక్సల్స్ అని అనేక రకాలైనటువంటి లేబుల్స్ వేసి అణిచివేశారు. కానీ ఈసారి ఆ పాచిక పారలేదు. ఎందుకంటే కులాలను దాటి, మతాలను దాటి, ప్రాంతాలను దాటి, భాషలను దాటి విస్తరించింది ఈ యువత విద్యార్థి ఉద్యమం. ఎలాంటి విద్వేషాన్ని నింపి లేబుల్స్ వేయడానికి వీళ్ళకేమీ మిగలలేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 26 రోజులు నిరాహార దీక్ష జరిగింది. ముందుగానే అనౌన్స్ చేసిన ప్రకారంగా పార్లమెంటుకు మార్చి చేశారు ఈ దేశ యువత. కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లేవు, టీవీ ఛానల్స్ రాలేదు, ప్రైమ్ టైం న్యూస్ లేదు, డిబేట్స్ లేవు. దీని గురించి ప్రస్తావన ప్రధాన ఛానల్లో చేయలేదు. వారాల పాటు పట్టించుకొని ఈ గోడి మీడియాని ఈ దేశ యువత బహిష్కరించటం శత్రుత్వం కాదు, జవాబుదారీతనం. 10 मिनट से झूठ नैरेटिव फैला रहे, लाइव है लोग बोल रहे शांतिपूर्वक लेके गए, इंस्टाग्राम पे वीडियो देखो घसीट के लेके गए। టీజేపీకి, ఈ దేశ యువతకు నేను ఒక సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యమంలో నిజాయితీ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఒక ఛానల్ ని బహిష్కరించటం అన్నది ఒక రాజకీయ నిర్ణయం. కానీ ఒక విలేకరి చుట్టుముట్టడం, చేసుకోవటం అన్నది సరైనటువంటి పని కాదు. అంతేకాకుండా ప్రత్యర్థికి మనం హెడ్ లైన్స్ ఇవ్వకూడదు. హింసాత్మక గుంపు అనే బహుమతి వారికి మనం అందనీయకూడదు. బలమైన ఉద్యమాలు వాదనలతో గెలుస్తాయి, కేకలతో కాదు. అదే రుజువైంది. ఈ రోజు యువత గోడి మీడియాని బహిష్కరించింది. ప్రభుత్వం కూడా మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానల్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టింది. ఈ సంక్షోభంలో ప్రధానమంత్రి స్పందించినప్పుడు ఒక సెల్ఫీ వీడియో, వర్టికల్ రీల్ ని వారు పోస్ట్ చేశారు. అంతేగాని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కి వెళ్ళలేదు, ప్రైమ్ టైం డిబేట్స్ లో చెప్పలేదు. నవంబర్ 8, 2016 రాత్రిపూట టీవీ ఛానల్స్ అన్నిటిలో కూడా ప్రత్యక్షమై ఈ రోజు నుంచి డిమానిటైజేషన్ చేస్తున్నానని టీవీలో ప్రకటించినట్టుగా రాలేదు. मध्यरात्रि की रात्रि को 12 बजे से 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. యువత భాషలో యువత ఇచ్చిన నిబంధనలపై ఇంతవరకు మామూలుగా మాట్లాడేటువంటి భాష మిత్రం అని అనకుండా ఫ్రెండ్స్ मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है అని చెప్పి సంబోధించి ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రభుత్వం కూడా యూత్ భాష మాట్లాడుతూ ఉంది. గత 12 సంవత్సరాల బీజేపీ అప్రజాస్వామిక పాలనలో ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి శాంతియుత పోరాటం ద్వారా ఒక తొలి విజయాన్ని సాధించారు ఈ స్టూడెంట్స్ ఉద్యమం నుంచి. వారు పెట్టినటువంటి 3 డిమాండ్స్ లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. 2 డిమాండ్స్ ఉన్నాయి. చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు కనీసం ₹1 కోటి ఇవ్వాలని, ఈ ఉద్యమంలో అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేయాలని, ఈ రెండిటికి సూత్రప్రాయంగా అంగీకరించామని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. వాస్తవానికి ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్ అనేటువంటిది ఈ ప్రభుత్వాలకు ఎంతో ఇష్టమైనటువంటి పదం. ఎందువల్ల అంటే సూత్రప్రాయంగా ఒప్పుకున్నాం, ఎప్పుడు చేస్తామో తెలియదు, అంటే ఎంత సమయాన్నైనా కూడా కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి పదాలు ఈ ప్రభుత్వాలు వాడుతూ ఉంటాయి. యాంటీ లీక్ యాక్ట్ కు సంబంధించి అమెండ్మెంట్స్ చేయడానికి హడావుడిగా కేబినెట్ మీటింగ్ పెట్టి విత్ ఇన్ నో టైం దాన్ని అప్రూవ్ చేసి అంత స్పీడ్ గా వ్యవహారం చేసినప్పుడు ఈ మిగిలినటువంటి 2 డిమాండ్స్ కి కూడా లిఖిత పూర్వకమైనటువంటి హామీలు, కమిట్మెంట్స్ ఇవ్వడానికి ఎందుకు సమయం పడుతుంది? ఇది ఇవ్వాలి. సరిగ్గా ఇదే స్పేస్ లో, ఈ స్థానంలోనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉన్నది. బెదిరింపులు లేని జవాబుదారీతనం, అనుకరణ లేని ప్రతిపక్షం, అకౌంటబిలిటీ వితౌట్ ఇంటిమిడేషన్, అపోజిషన్ వితౌట్ ఇమిటేషన్.
లిబరేషన్, దట్ ఈస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ యువత విద్యార్థుల పక్షాన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. లిఖితపూర్వకమైనటువంటి హామీలు వారు కోరిన విధంగా ఇవ్వాలి. అదే విధంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించటమే కాకుండా విద్యార్థులకు ఏ రకమైనటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ఫుల్ ప్రూఫ్ గా ఎగ్జామినేషన్స్ నిర్వహించాలని, అలాగే రేపు 27వ తేదీన సుప్రీం కోర్టు పోలీస్ యొక్క యాక్షన్ మీద అన్ని విషయాలు వింటాము అన్న పరిస్థితిలో పోలీసు చేసినటువంటి ఈ నిరంకుశమైన పోలీస్ మాన్యువల్ కోడ్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ లాఠీ చార్జీ, బాష్పవాయు ప్రయోగము, అదే విధంగా పెల్లెట్ గన్స్, బ్యారికేడ్స్, కరెంట్ షాక్స్, వీటన్నిటి మీద కూడా సరైన విచారణ చేసి బాధ్యుల మీద చర్య తీసుకోవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరొక వైపు దేశంలో ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, తెలుగుదేశం గాని, జనసేన గాని, వైఎస్ఆర్సీపీ గాని తేలు కుట్టిన దొంగల్లా కనీసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నోరు విప్పకుండా మౌనంగా ఉన్నాయి. అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఈ రాష్ట్ర జనం, అధిక జనం, తెలుగు ప్రజలు ఇప్పుడైనా గ్రహించండి. ఈ తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ, బీజేపీ తొత్తులు వీరు బీజేపీకి అడుగుల మడుగులు ఒత్తుతారు తప్ప విద్యార్థుల యొక్క జీవితాల గురించి గాని, యువత భవిష్యత్తు గురించి గాని ఏమాత్రం వీళ్ళకి పట్టదు అన్నది ఈ ఉదంతం ద్వారా రుజువైంది. ప్రకాష్ రాజ్ ఒక్కడే ఫ్యాన్ క్లబ్స్ పెట్టి, యూత్ క్లబ్స్ పెట్టి సినిమా టికెట్లు 100 రూపాయలు ఉన్న దాన్ని 1000 రూపాయలకు అమ్ముకున్నాడా? యూత్ యొక్క జేబులు కొట్టి వారి దగ్గర నుంచి 1000 రూపాయలతో టికెట్లు అమ్మి సంపాదించుకున్న సినిమా యాక్టర్లందరూ ఎక్కడికి పోయారు? ఈ తెలుగు సినిమాలో నటించిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? హిందీ సినిమా నుంచి వచ్చారు, పక్క రాష్ట్రాల పార్టీలు వచ్చారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ కనీసంగా యువత గురించి, విద్యార్థుల గురించి పట్టించుకోకపోగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక లక్షల ఉద్యోగాలున్న నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు ఖాళీలున్న నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు, ఉద్యోగాల భర్తీ చేయడం లేదు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని వీరు, జగనన్నే మా నమ్మకమని వారు స్లోగన్స్ తో ఓదరగొట్టారు తప్ప యువతను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ ఉదంతంలో ప్రత్యక్షంగా రుజువైంది. తెలుగు ప్రజలారా, అధిక జనం ఆలోచించండి, గ్రహించండి. గత 12 సంవత్సరాలుగా జరిగిన ప్రతి ఉద్యమంపై లేబుల్స్ వేసి తప్పించుకున్న బీజేపీనే ఈ ఉద్యమంపై లేబుల్స్ వేయలేకపోతే ఈ గౌరవ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రం తయారైపోయారు. ఏమని? విచ్ఛిన్నకర శక్తులు వచ్చాయి ఈ ఉద్యమంలోకి అని. కాక్రోచెస్ అనే ఇదిగోండి, చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్ తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. మీరు చూసారా? లేకపోతే మీకు కేంద్ర నిఘా వర్గాలు ఏమైనా సమాచారం ఇచ్చినాయా? ఏ బేసిస్ మీద మీరు విచ్ఛిన్నకర శక్తులు ఆ ఉద్యమంలో ఉన్నాయని చెప్తారు? ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకత్వం ఏమైనా తమ డిమాండ్స్ లో 370 ఆర్టికల్ గురించి గాని, వేరే మతానికి సంబంధించిన అంశాల గురించి గాని మాట్లాడిందా? ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్తారు. అంత మాత్రం చేత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారికి విద్వేషాన్ని రగిలించడం అన్నది వారికి చేత కాలేదు. మీరు మాత్రం రగిలించడానికి విచ్ఛిన్నకర శక్తులు వచ్చాయని లేబుల్స్ వేయడానికి ప్రయత్నం చేసి అబాసు పాలవడమే కాకుండా విద్యార్థుల గురించి, యువత గురించి మీరు పట్టించుకోరు. కేవలం విద్వేషాన్ని నింపి ఇతరులపై చెలరేగి పొమ్మని రెచ్చగొడతారు. ప్రజలకు చాలా స్పష్టమైంది. అధిక జనం ఆలోచించండి. ఎలాంటి పార్టీలకు మనం ఓట్లు వేశాము? బీజేపీ తొత్తులైనటువంటి ఈ టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీలకు మళ్లీ ఓట్లు వేయాల్సిన అగత్యం రాకుండా మూడో ప్రత్యామ్నాయంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజల కోసం తీసుకుని వచ్చాం. రాబోయే ఎన్నికల్లో అయినా ఆలోచించండి. మన ఓటు మన మనుగడ కోసం, మన అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం మన పార్టీకి వేసుకుని మనం అధికారంలోకి వద్దామని. దేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియా వర్టికల్ గా స్ప్లిట్ అయిపోయింది. అధికార పార్టీలకు సంబంధించిన టీవీ ఛానల్స్ కొన్ని, ప్రతిపక్షానికి సంబంధించిన టీవీ ఛానల్స్ కొన్ని. ఈ రెండింటికి సంబంధం లేని విషయాలు గాని, రెండింటికి వ్యతిరేకంగా మాట్లాడే విషయాలు గాని ఏ ఛానల్స్ చూపించవు. అది ఒక పాదయాత్ర అయినా, ఒక నిరసన అయినా, ఒక మంచి మాట అయినా కూడా వీళ్ళు చెప్పరు. చెప్పకపోయినా ఏమీ కాదు. మీరు మమ్మల్ని కవర్ చేయకపోయినా, మీ ప్రైమ్ టైం న్యూస్ లో చూపించకపోయినా మేము ఉద్యమించి సాధించుకోగలమని ఈ దేశ యువత ప్రూవ్ చేసింది. కాబట్టి ఇప్పటికైనా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా, టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ వాస్తవాలు గ్రహించి వార్తను వార్తగా, నిజాన్ని నిజంగా ప్రచురిస్తే మీకు మనుగడ ఉంటుంది. లేకపోతే కాలగర్భంలో
కలిసిపోతారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ యువత తరపున నిలబడుతుంది. వారి యొక్క ఆకాంక్షలు నెరవేరే వరకు నిలబడుతుంది.